లాస్ట్ 2 ఇయర్స్ లేదా 2.5 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా 8 to 9 lakhs వేస్ట్ చేసిన. ఎవడన్నా 2 ఇయర్స్ నుంచి నేను ఇంత ఎర్న్ చేసిన, ఇన్ని సేవింగ్ చేసుకున్నా అని చెప్తారు, కానీ మనం ఏంటంటే 8 to 9 lakhs వేస్ట్ చేసేసిన. అది ఎట్లా? 2 ఇయర్స్ ముందు యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని చెప్పి చిన్నగా పీసీ కావాలి అది ఇది అని చెప్పి ఒక పీసీ తీసుకున్నాం. ఆల్మోస్ట్ 1 lakh ఏమో పడ్డది. ఇప్పుడు ఆ పీసీ ఎట్లుందో చూపిస్తా చూడు. ఇది నా పీసీ. చెత్త అంటే ఇదేదో ఈ టేబుల్ ఎట్లా అయిందంటే ఏదో స్క్రాప్ సామాన్ పెట్టుకోనికి. దానికి ఇంకో ల్యాప్టాప్ కూడా కొన్నా. ఆ ల్యాప్టాప్ చూడండి ఎట్లుందో. అంటే మన దగ్గర లేనిది అనేది ఉండొద్దు అని చెప్పి కొనుడు తప్ప దీన్ని వాడుడు ఉండదు, ఏం చేసుడు ఉండదు. ఎన్ని రోజుల నుంచి వాడలేదో కూడా తెలియదు. ఎంత డస్ట్ ఉంది చూడు. సక్సెస్ఫుల్గా వెయిట్ చేసింది. అంటే పీసీ టైంపాస్ ఉన్నట్టు జస్ట్. ఇదే కాదు, ఇగో ఈ ఫోన్ అయితే 17 Pro Max. ఇది జస్ట్ రీల్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడానికి తప్ప దేనికి పనికొస్తలేదు. 1,50,000 కొన్నా, 1,50,000. ఇంకోటి కూడా కొన్నా, ఐప్యాడ్ 1,30,000. చూపిస్తా. ఇది గేమ్స్ ఆడడానికి, యానిమే చూడడానికి తప్ప దేనికి పనికొస్తలేదు. ఇది కూడా అట్లా అయిపోయింది పంచాయతీ మొత్తం మనది. ఇది చాలది అన్నట్టు, అంటే ఐప్యాడ్లో ఆడితే బోర్ కొడుతుంది అని చెప్పేసి 50,000 పెట్టి PS5 తీసుకున్నాం, ప్లే స్టేషన్. దానాలది కూడా చూపిస్తా, ఎట్లున్నది చూపిస్తా. ఇది నా PS5. అంటే దీనికంటే ముందు ఇంకో టీవీ ఉండే, అది కూడా 65 inches. ఈ PS5 ఉన్నాక అందులో క్లారిటీ వస్తలేదని చెప్పి ఈ టీవీ 80,000 పెట్టి కొన్నా మళ్ళీ. PS5 ఇది 50,000, ఇదేమో 80,000. ఇది కూడా చెత్తనే ఉంటుంది. HyperX 25,000 పెట్టి కొన్నా, అయినా వేస్ట్. పాతది టీవీ చూపిస్తా. ఇగో ఇలా పడేసిన. ఇగో వీడైతే మా క్యాప్టెన్. వీడు ఎప్పుడు ఏడు ఉంటాడో, ఏడ వండుకుంటాడో, ఏం చేస్తాడో వానికే తెలియాలి. ఏం చేస్తున్నావు రా రై? వానికి సంబంధమే లేదు, వాడు ఏమనే చేసుకోరు. ఎంత అమౌంట్ వేస్ట్ చేసినా సరే మా అమ్మ ఎప్పుడు ఒక మాట అనలేదు, ఎందుకు ఇంత వేస్ట్ చేస్తున్నావు, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు. మళ్ళీ దాని నుంచి మనకు వచ్చే ఇన్కమ్ ఉండదు, ఏముండదు. ఈ ఐప్యాడ్ అయితే జస్ట్ నేను యూట్యూబ్లో అత్యానా గేమింగ్ అని ఉంటాడు, వాని వీడియోస్ చూస్తుండే. వాడు ఐప్యాడ్లో ఆడుతాడు. నేను అప్పుడు BGMI అదే PUBG లైక్ మొబైల్లో ఆడుతుండే. అయితే మా అమ్మ నేను ఇద్దరం చూస్తుండే స్ట్రీమ్. చూసినప్పుడు వాడేంది అంత పెద్ద దాంట్లో ఆడుతుండు, అదేంది అంటే అది ఐప్యాడ్, అది పెద్ద ఉంటుంది, మంచిగా ఉంటుంది అంటే మా అమ్మ ఒకటే అన్నది, ఆ చిన్న దాంట్లో ఎందుకు ఆడుతున్నావు, అట్లా కళ్ళు ఖరాబ్ అవుతాయి, నువ్వు కూడా అసలు ఉంటుంది కొనుక్కో అని చెప్పి అంటే అదొక 1,50,000 దాకా ఉంటుంది అని చెప్పినాడు. వితిన్ 2 daysలో నాకు ఒక 1,30,000 ఏమో ఇచ్చింది, పోయి తెచ్చుకో అని చెప్పింది. అంటే జస్ట్ చిన్న ఫోన్లో ఆడితే కళ్ళు ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి ఐప్యాడ్ ఇచ్చింది. అట్లా అంటే ఆమె ఎప్పుడు కేర్ చేయదు మనీ గురించి. మనం హ్యాపీగా ఉన్నామా, అది ఒకటే చాలంటుంది అనమాట. అదే కాదు, ఇంకా అంటే స్ట్రీమ్ చేయడానికి ఇంకా ఎల్గాటో కొన్నా, దానికి సంబంధించిన అన్నీ అంటే HDMI కేబుల్ సంథింగ్ వగేరా అవంతా కలుపుకుంటే కూడా ఈజీగా ఒక 50,000 ఏమో అయింది మొత్తం. మళ్ళీ BGMIలో యూసీ ఖర్చు పెట్టింది ఒక 20,000 చిల్లర్, అంటే స్పిన్స్ దింపనికి వస్తుందేమో అని చెప్పి అది కూడా వేస్ట్. ఈ ఎక్సోట్ దీనికి ఒక 40,000 అయినా మ్యాక్స్ కాలేదు ఇప్పటికి, ఒక 40,000 ఖర్చు పెట్టింది. ఇంకోటి గ్లేషియర్, ఇది
ప్రతి ఒక్కరికి ఫేవరెట్ గన్ గ్లేషియర్. దీనికైతే ఎంత ఖర్చు పెట్టినా కూడా గుర్తులేదు. ఆల్మోస్ట్ ఒక 1 lakh పెట్టిన దీనికి. అప్పుడు దొరికింది నాకు. యూట్యూబ్లో చూడరి ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారు గ్లేషియర్ గురించి. ఈజీ ఒక 1 lakh అయింది దానికి. అయినా సరే ఇలా గేమ్ ఉన్నదా అంటే ఉన్నది, దాన్ని ఆడుడు లేదు, చేసుడు లేదు, ఏముండదు, టైం పాస్. అంటే మన దగ్గర ఉండాలి అన్నట్టు అంతే, ఇంకేం లేదు. సో ఫైనల్గా వచ్చేసి పీసీ 1 lakh చేయిన దానికి, అంటే చిన్న చిన్నవి తీసుకొని అంత కలుపుకొని అదొక 1,50,000, ల్యాప్టాప్ ఒక 50,000, ఐప్యాడ్ ఒక 1,30,000, తర్వాత ప్లే స్టేషన్ ఒక 50,000, టీవీ 80,000, గ్లేషియర్ అదొక 1 lakh, ఎక్సూట్ దానికి ఒక 40,000. ఇంకా ప్లే స్టేషన్ గేమ్స్ కొనాలి, మనకు డైరెక్ట్ రావు. అది ఎంత కొన్నానో కూడా గుర్తులేదు. అంటే ప్రతి ఒక్క గేమ్, ఏదైనా గేమ్ మంచిగా అనిపిస్తుంది దాన్ని కొంటాం మనం, మళ్ళీ ఆడం, జస్ట్ కొంటాం అంతే. అట్లా సక్సెస్ఫుల్గా 8 to 9 lakhs కంపల్సరీగా వేస్ట్ చేసిన నేను. ఇంకా ఉన్నాయి, ఏమేమి ఖర్చు పెట్టినా కూడా గుర్తులేదు. ఓన్లీ గేమింగ్ కోసం అంతే. అది ఏదైనా పనికి వచ్చేది కూడా కాదు, జస్ట్ ఒక డైలీ 1-2 hours ఆడడానికి, అంటే మైండ్ ఫ్రీ చేసుకోవడానికి, మనం రిలాక్స్గా ఉండడానికి ఖర్చు పెట్టిన ఖర్చు అన్నమాట అది. అది కాదు అని చెప్పేసి మొన్న ఇంకోటి డ్యూక్ 390 బుక్ చేసుకున్నాం బైక్, అదొక 4 lakhs. అది వచ్చినాక ఏం చేస్తామో తెలియదు, అది కూడా మూల పడేసుడు. జస్ట్ పార్కింగ్లో ఉంటుంది అంతే, దాన్ని తీయమా వాడతామా లేదా కూడా తెలియదు. మనీ సక్సెస్ఫుల్గా ఎట్లా వేస్ట్ చేయాలని ఒకరికైనా తెలియకపోతే నన్ను కాంటాక్ట్ గారి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా వేస్ట్ చేయాలని చెప్పేసి. ఒక్కొక్కడు చెప్తాడు మనీ సేవ్ చేసుకుంటే మనీ రేపు నేను సేవ్ చేస్తుంది. పొంగు ఏం కాదు అది. నాకు తెలిసినంత మటుకి నీ దగ్గర మనీ ఉన్నాయా, నువ్వు ఖర్చు పెట్టాలనుకుంటే ఖర్చు పెట్టు, ఏదైనా కొనాలనుకుంటే కొను. అంతేగాని వాడు చెప్పిండు వీడి చెప్పిండు అని మనీ సేవింగ్ చేసుకున్నావు అనుకో, ఏం లేదు. మనీ అకౌంట్లు ఉంటాయి, నువ్వు గుడిసిపోతావు, సింపుల్. అందుకే మోటో ఏంటంటే మనీ ఉన్నప్పుడే మనం ఏమైనా కొనాలనుకున్నా, ఏదైనా తినాలనుకున్నా, ఖర్చు పెట్టాలనుకున్నా పెట్టేసేది. సింపుల్గా చెప్తున్నా, మన హ్యాపీనెస్ అనేది మనకి ఇంపార్టెంట్. అందుకే వాడు వీడు చెప్పింది ఎవ్వడు చెప్పింది వినకుండా నీకేమనిపిస్తుంది ఏది, నువ్వు ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసుకో. దేని మీద స్పెండ్ అంటే లైక్ ఏమంటారు, ఇప్పుడు ఒక బైక్ కొనాలనిపిస్తుంది కొను, ఒక పీసీ కొనాలనుకుంటున్నావు కొను, లేదంటే టైంపాస్కి ఖర్చు పెట్టాలనుకుంటున్నావు ఖర్చు పెట్టు, కానీ నువ్వు హ్యాపీగా ఉంటావు. ఎవడన్నా నాలుక మనీ సక్సెస్ఫుల్గా వేస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కొట్టారు, ఓకేనా? కొంచెం మోటివేషన్ ఉంటుంది. ఇది మన యూట్యూబ్లో ఫస్ట్ వీడియో. ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఏదైనా నేను కూడా వ్లాగ్స్ లాగా చేద్దాం అనుకుంటున్నా, లైవ్ స్ట్రీమ్ కూడా చేద్దాం అనుకుంటున్నా. కొంచెం సపోర్ట్ ఉంటే బాగుంటుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ కొట్టకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టేసి. Okay, let's go.